ఉంటాం కదా మన జీవితంలో ప్రతి కళ కూడా అంటే ఫస్ట్లో ఎన్నో కష్టాలు పడుతూ చిన్నప్పటి నుంచి మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం. అంటే చిన్నప్పుడు తొక్కే బండి, తర్వాత సైకిల్, తర్వాత బండి, మళ్ళీ స్కూటర్, తర్వాత కారు, అలా ఎలా పెంచుకుంటూ వెళ్తామో అలాగా సిద్ధార్థ్ అలాగే దాన్ని ఎంతో మలుచుకుంటూ ఒక కథని నిజంగా హీరోగా అంటే అప్పుడు ఒక బొమ్మరిల్లు తర్వాత అంటే కొంచెం అదే ఓవర్ స్టోరీ ఇది. అంటే తండ్రి శరత్ కుమార్, అప్పుడేమో ప్రకాష్ రాజు. కానీ అందులోనూ కొంచెం తండ్రి మాట వినాలి, ఇందులో కూడా కొంచెం తండ్రి మాటే వినాలి. కాకపోతే ఏంటి ఇందులో అన్ని తండ్రి మాట వింటూ ఒక్కటి మటుకు న్యాయం చేసుకుంటాడు. ఏది తన ప్రేమించే ప్రియురాలను మటుకు నేను తప్పని పెళ్లి చేసుకుంటాను అని అదొకటి న్యాయం చేసుకున్నాను తండ్రితో చెప్తాడు. ఇంకా అంటే తను చేసిన ఉద్యోగం కూడా తండ్రి గురించే ఉద్యోగం మారుతాడు. కానీ లాస్ట్కి ఎన్ని కష్టాలు పడినా మళ్ళీ తను అనుకున్నది ఎలా సాధించాము అని ఒక మెకానికల్ అవ్వాలి, నేను ఒక ఐటీ అని చెప్పి మళ్ళీ అవ్వటం, అది లాస్ట్ ఒక ఇల్లు కట్టుకుంటాం చూపిస్తాం. చూస్తే లాస్ట్ అయితే ఒక మంచి ఎమోషనల్ మంచి స్టోరీ, చాలా బాగుంది. శరత్ కుమార్ తండ్రి గారుగా చాలా ఎగ్జైట్, నిజంగా సిద్ధార్థ్ గారు, అలాగే మొత్తం కుటుంబ కథా చిత్రం చాలా బాగుంది అబ్బా. చాలా చాలా ఇటు బాగుంది. ఒక మంచి సెంటిమెంట్, ఇంకా ఏడిపించే సినిమా అంతా. సినిమా అంతా అంటే కామెడీ అయితే పెద్ద ఏమి లేదు. సినిమా అంతా ఇంకా ఫీలింగ్స్ అంటే ఒక చెల్లి స్టోరీ, ఇంకా మొత్తం అంటే మన కుటుంబ కథలో మనం ఎన్ని పడుతున్నాం, మనం 10 ఇంట్లో చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న, ఇంకా అంతా ఒకటి అలాగా ఎమోషనల్గా చాలా లోపల గుండెలు పిండేసాడు ఇంకా లోపల పెట్టుకొని. మీరు ఎప్పుడు కనబడుతున్నారు? నేను చూశాను కదా, నేను కూడా కొంచెం ఇప్పుడు వెళ్ళి జాయిన్ అవుతాను. నేను కూడా ఇదిగో ఏళ్ళు ఖాళీ ఉన్నాయి, 2 ఏళ్ళు కూడా పెట్టేస్తాను, వెళ్ళి కొంటాను. నేను కూడాను ట్రై చేస్తాను, నేను కూడా తప్పకుండా.